తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. మీనరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి వారికి ఈ జూలై మాసంలో అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును. వాహనాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, అలాగే భూములు కొంటారు. భూ క్రయ విక్రయం ఎప్పటి నుంచో ఉండేటువంటి సమస్యల వల్ల భూమి ఒకవేళ ఏదైనా తకరారులో ఉంటే మేలు జరుగుతుంది. కోర్టుపరమైనటువంటి ఏమైనా కేసులు ఉంటే అవి క్లియర్ అవుతాయి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో ఏదైనా కేసులు ఉన్నాయి అంటే అవి కూడా క్లియర్ చేసుకునేటువంటి విధానంగా ఉంటుంది. వీళ్ళ యొక్క మాట, ఒక చిన్న మాట మాట్లాడినా ఎక్కువ ఫలితం చూపించి యోగదాయకముగా ఉంటుంది. ఎదుటి వాళ్లకు విపరీతమైనటువంటి డబ్బు సంపాదిస్తారు, శారీరకముగా శ్రమ పడతారు, మంచి ఫలితాలు సాధించి తీరుతారు గాక. భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యము ఉంటుంది, పేరు ప్రతిష్టలు సాధించి తీరుతారు. కుటుంబం సంతానం కావాల్సినటువంటి వాళ్లకు సంతానవంతులు కావడానికి ఒక యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. అన్ని రకాల యోగదాయకముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఘట్టానికి ఒక మెట్టు పైకెక్కి నేను ఐఆమ్ సేఫ్ అన్నట్టుగా ఒక సుస్థిరమైనటువంటి స్థానంలో నిలబడిపోవడానికి యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చును. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు, అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి, సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తము 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యము నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం. ముందు మనకన్న కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును, మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఈ ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవడం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ, రాత్రి కానీ, పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును, మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్ ఆకుపచ్చది. మనము ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది. ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు, ఒక 3 పిరికెళ్ళు అటుకులు, కొన్ని బియ్యము, ఒక పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, ఒక పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం అంటే బెల్లం ఉడక, బెల్లము ఒక ఉడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట, బెల్లపు ఉంట అందులో వేసి ఒక రూక కూడా కాయను కూడా వేసి మూట కట్టేసేయటం. ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి
లాస్ట్ గురువారం ఉంటుంది కదా, అవును. నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. ఎస్. దాంతో పాటు 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాం కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. ఎస్. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, అవును. ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వేయాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. ఎస్. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.